నీవు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తే సమయాన్ని వృధా చేయవద్దు. ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే. అపార్థం చేసుకునే బదులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎన్నో సమస్యలు దూరం అవుతాయి. మనసు అదుపులో ఉంచుకోగలిగినప్పుడు మనమెప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం. తొందరపాటుతనం, ఆవేశం ఎన్నో అపార్థాలకు దారితీస్తాయి. అయిన వాళ్ళంతా మనతో ఉండవలసిన అవసరం లేదు. మనల్ని నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళు కొందరున్నా చాలు. నిన్ను పట్టించుకోని వారి ముందు కన్నీరు కార్చవద్దు. నువ్వే ప్రాణంగా జీవించే వారి ముందు కన్నీటిని దాచవద్దు. చెప్పినంత సులభం కాదు మోయటం, బరువునైనా బాధ్యతనైనా. మనపై ప్రేమ ఉన్నవాళ్ళు కోపంలో అన్న మాటలను పట్టించుకుంటే ఆ కోపం వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోలేము. అమృతమైన విషమైన మన ఆలోచన నుండే పుడుతుంది. మంచి ఆలోచనలంటే పాజిటివ్ ఆలోచనలు అని అర్థం. మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్ళు. మనం ఏం చేసినా భరించేవాళ్ళు మనల్ని ప్రేమించేవాళ్ళు. అర్థం చేసుకోవటం అంటే తినేవి తాగేవి తెలుసుకోవటం కాదు. కోపానికి ఆనందానికి కారణం అర్థం తెలుసుకోవటం. అసలైన మిత్రుడంటే నిన్ను పొగిడేవారు కాదు, నీ పొరపాట్లని తెలియజెప్పి సక్రమమైన మార్గంలో నడిపించేవారు. సరైన సమయం కోసం చూసే కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవటం మేలు. భవిష్యత్తును తలుచుకొని భయపడుతుంటే నటించటం అలవాటుగా మారుతుంది. నటించటం రాని ప్రేమలో ఉండేవి రెండే రెండు: కోపం, గొడవలు. ముఖంపై చిరునవ్వు ఉండాలి, గుండెల్లో ప్రేమ ఉండాలి, మనసులో మంచి ఆలోచన ఉండాలి. అప్పుడే మనిషి ప్రశాంతంగా ఉండగలడు. గడిచిపోయిన నిన్న, తెలియని రేపటి కన్నా గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది, చెప్పకపోతే ఎప్పుడూ భయం వేస్తుంది. చెప్పలేనంత ఆనందాన్నైనా, ఎవరికీ చెప్పుకోలేని బాధనైనా కలిగించేవి జ్ఞాపకాలు మాత్రమే. జీవితంలో అన్నీ కోల్పోయాకే ఎవరు ఎలాంటి వారో తెలుస్తుంది. ప్రపంచం మారాలని కోరుకోవటం కాదు, మార్పు మనతోనే మొదలైతే ప్రపంచం అదే మారుతుంది. కంటికి నచ్చినవన్నీ ఇష్టాలనుకుంటే, ఆ ఇష్టాల కోసం తప్పులు చేస్తే ఏదో రోజు నిన్ను నువ్వే అసహించుకునే రోజు వస్తుంది. ఆ రోజు నీ కళ్ళల్లో కన్నీరు వరదై పొంగి నీ మనసులో బాధ గుణపాఠమై కూర్చుంటుంది. కొంచెం కూడా అర్హత లేని వాళ్ళు నీ అర్హత గురించి మాట్లాడుతుంటే అది వాళ్ళ తప్పు కాదు, నీ అమాయకత్వం. గతాన్ని గురించి ఆలోచిస్తూ భవిష్యత్తును పాడు చేసుకునేవారు అవివేకులు. కాలాన్ని వృధా చేయటం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవటమే. అన్నిటికన్నా గొప్ప వరం సంతోషంగా ఉండగలగటమే. ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు. గతం గురించి పాఠాలు నేర్చుకోలేని వారు తిరిగి గతంలోకి వెళ్లాల్సి వస్తుంది. మనసుతో పని చేయలేని వారు ఏదీ సాధించలేరు. గతం ఏదో గడిచిపోయింది, అది ఎంత ఆలోచించినా తిరిగి రాదు. మన భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు, కానీ వర్తమానం మన చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.